ఆనాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు ముందు వ్యత్యాసం ఏం జరుగుతుందంటారు? అసలు అప్పటి నుండే నాయకులకు ఇప్పుడుండే నాయకులకు తేడా అంటే డబ్బు అనేదే కాదు, వ్యక్తిత్వాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ నిలకడ మాట మీద నిలకడే విషయాలలో కానీ ఆనాటి తరం నాయకులతో పోల్చుకుంటే ఈనాటి నాయకులు ఎలా ఉన్నారంటారు? అంటే అప్పుడు నాయకుల్లో ఇంత స్వార్థం లేదు. ప్రజాసేవ అనేదే ఉన్నది మళ్ళీ మెయిన్. ఆస్తులు కూడబెట్టుకోవడమో లేకపోతే ఇంకేందో ఫ్యూచర్ మీద ఎక్కువ భయమో లేకపోతే ఏమో అనేది లేదు. ఆ అభద్రత అనేది ఉన్నప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి, డబ్బుల మీద ఆశ, డబ్బుల మీద సంపాదించాలని. అయితే అప్పుడు అదేం లేదు, రాజకీయం చేస్తా పోతా అన్నారు, గ్రూప్ అనేది ఉన్నది, ప్రజలు వాళ్ళని ఇచ్చేస్తున్నారు, పార్టీలు ఆ విధంగా. ఇప్పుడు ఆ విధంగా చేసేక లేదండి. రాజకీయం డబ్బుతో ముడిపడింది. రాజకీయం అంతా మనం చేసే ప్రతి స్టెప్ కూడా ఈరోజు డబ్బుతో ముడిపడింది రాజకీయాల్లో. ఏం చేయాలన్నా కూడా. సో మా ఇట్లా వాళ్ళకు ఇబ్బంది కలుగుతూ ఉండేది కూడా అదే వాస్తవంగా. డబ్బే ప్రధానమవుతుంది. పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా, ఒక చిన్న మీటింగుకు పెట్టాలన్నా డబ్బు అనేది ఒక ప్రధాన అంశం అయిపోతుంది. అందువల్లనే ఈరోజు మీరు కూడా రాజకీయాల్లో చూస్తుంటే రాజకీయ గుర్తింపు ఉండే కుటుంబాలంటూ ఉండేది తగ్గిపోతున్నాయి. అన్లెస్ వాళ్ళు కూడా ఆ వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి వాళ్ళు కూడా ఏదో విధంగా ఆర్థికంగా సంపాదించుకొని నిలదొక్కుంటే తప్ప రాజకీయాలు చేసే కుటుంబాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కువ భాగం మీరు చూస్తే వీళ్ళు కాలేజెస్ పెట్టి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కానివ్వండి, లేదా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, లేదా బయట ఏదో వ్యాపారాలు చేసుకొని డబ్బులు ఓడబెట్టి వచ్చిన వాళ్ళు పార్టీ ఫండ్ అనడము, లేకపోతే నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడము, ఇట్లా వాళ్లకు ప్రాముఖ్యత పెరుగుతుంది. సో మామూలుగా ఉండే ఫ్యామిలీస్ అనేటివి కొద్దిగా కష్టం అవుతుంది రాజకీయాల్లో మనుగడ సాధించడం అనేది. పార్టీ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీకు మీ ప్రత్యర్థి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? రఘునాథ్ రెడ్డి వ్యక్తిగతంగా నాకేం పెద్ద ఎప్పుడు ఆయన ఊరు నా ఊరు కూడా పక్కపక్కనే అంటే 2-3 కిలోమీటర్లే. సో వ్యక్తిగతంగా ఆయన వచ్చినాడు, కష్టపడి పైకి వచ్చినాడు. పార్టీ పరంగా ఉంటే విభేదాలు. ఆయన పార్టీ ఆయన, మా పార్టీ. ఏదన్నా కనిపిస్తే హాయ్ హలో అనుకో. ఖచ్చితంగా రఘునాథ్ రెడ్డి నాకన్నా చిన్న వయసే, ఎప్పుడు అన్నానే సంబోధిస్తూ ఉంటాడు, మాట్లాడతాడు. నేను రఘునాథ్ రెడ్డి పేరుతోనే పిలుస్తాను. అంటే ముందు నుండి ఉండే అలవాటు అది నాకు. నా తమ్ముళ్ళ క్లాస్మేట్ ఆయన. సో ఆ విధంగానే ఈరోజు కూడా మాట్లాడతాను. మీరు గతంలో మీ కుమారుడి కోసం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనుకున్నారంట, మళ్ళా ప్రయత్నం చేశాను నేను. అప్పుడు ఈయన యూపీఎస్సీ వెంకటరామరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఉన్నారు. అప్పుడు ప్రయత్నం చేసే అప్పుడు కానీ మళ్ళీ ఎందుకు వద్దనుకున్నా అంటే మా అబ్బాయికి ఇష్టం లేదు ఫస్ట్ రాజకీయాలు రావడం అనేది. తనకు ఇష్టం లేదు. ఆయన కూడా ఇప్పుడు చికాగోలో ఉన్నాడు, అమెరికాలో. ఇష్టం లేదు వాళ్ళకు కూడా. అంటే కాలేజ్ పెట్టడం అనేది రాజకీయాలకు సంబంధం లేదు కదా, ఇంజనీరింగ్ కాలేజ్ అనేది. అంటే ఇక్కడ ఉండేది ఇష్టం లేదు తనకు. ఈడ ఉండి మళ్ళీ నేను అంటే చిన్న ప్లేస్ కదా. ఇప్పుడు ఈ ఊరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ముందే చెప్పిన నేను కారణం కూడా కదిరింగా ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అప్పుడు చాలా ఇదిగా ఉండేది, బ్యాక్వర్డ్. ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్. మా ఇంట్లో మిగతా వాళ్ళకు ఇష్టం లేకున్నా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ కావడం జరిగింది. అదేవిధంగా నేచురల్గా నాకు 35 years బ్యాకే నాకు ఐడియా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఉంటుంది ఇక్కడ వచ్చి ఉండాలా అనేది. మళ్ళీ నేను కాలేజ్ పెట్టడం మళ్ళీ అవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఊరుకోవడం. మీరు పూర్తిగా నాస్తికవాది అంటారు. అంటే దేవుడు అనే ఒక పెద్ద నమ్మకం లేదు, దేవుడినే మొక్కరు అంటుంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అట్లేం లేదు. దేవుడు అంటే నమ్మకం నాకు 100% అదే కనపడిన చోట అంటే గుడి లేకపోవాలా టెంకాయ కొట్టాలని నేను ఒప్పుకోను. ఇప్పుడు పల్లెల్లో నన్ను అదే వాళ్ళు ఏంది సార్ పొద్దున్న లేచినప్పుడు గుడి అంటూ ఉంటారు వాళ్ళు. ఏంది ఎలక్షన్లకు పొద్దున్న లేచినప్పుడు ఈ గుడి కొట్ట ఆ గుడి అని. సరే వాళ్ళ పలానా చోట పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఇక్కడ నుండి మొదలుపెట్టే మంచి జరుగుతుంది. మనుషులు నేను దేవుని మొక్కునే వస్తాలేవా, ఇంట్లో మొక్కోకుండా రాను. నాకు నమ్మకము ఉంది. వాళ్ళకి ఈసారికి దేవుడు అంటే ఇష్టం లేదనేది అంట తప్ప. ఎలక్షన్లు పోయేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. బూట్లు వేసుకుంటాం, తిరగల్లా, ప్రతి చోట బూట్ ఇప్పల్లా, మళ్ళీ కట్టుకోవాలా, ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. అట్లా అంతేగాని లేదు. నాకు ఖచ్చితంగా ఉంది, దైవభక్తి ఉంది, భయము ఉంది. ఇప్పుడు అంటుంటారు ప్రతిపక్షాలు కానీ కొంతమంది, రాజశేఖర్ రెడ్డి గారు ఎవరినైనా ప్రత్యర్థిగా భావిస్తే అతను శత్రువుని భావిస్తే తండ్రి రాజారెడ్డి గారి ద్వారా అంతమొదించేవారు అని అంటుంటారు. అవన్నీ ఏదో నేనైతే రాజశేఖర రెడ్డి గారిని టీడీపీ నుండి వాళ్ళు చేస్తుండ్రు ఫ్యాక్షనిస్టు రౌడీ. బట్ ఒక స్టేజ్ వరకే రాజకీయాల్లో మేము ఎప్పుడూ ఆయన ద్వారా ఈ మాటలు వినింది కానీ లేకపోతే మా ప్రత్యర్థులను ఏమన్నా ఇట్లా చేయమని చెప్పి మేము ఎప్పుడూ లేదు. బట్ రాజారెడ్డి గారికి ఏమన్నా ఉండేమంటే
ఆ టాక్ ఉన్నది కానీ బట్ ఏం చేసాం మాకైతే తెలియదు. రాజశేఖర రెడ్డి వరకు ఇప్పటికీ నేను బాధపడుతుంటా, ఎందుకు అతన్ని అంత ఇదిగా టార్గెట్ చేస్తాడు.